పార్టీ మనిషి రోడ్డు మీద టక్కరాయి సావు బతుకుల నడుమ కొట్టుకుంటుంటే చూసి చూడనట్టు పోయే మనుషులుండే ఈ జమానలా గీ పిట్టెన్ చూడుర్రి. ఊపిరాడక సావు బతుకుల నడుమ కింద పడి కొట్టుకుంటున్న ఇంకో దానికి ఊపిరి పోసింది. నమ్ముతలేరా? అయితే చూడుర్రి. ఎప్పటికీ మన పక్కకే ఉండి మంచిగా నమ్మిచ్చి పగబట్టిన పామోలే మనకే ఎన్నిపోటు ఒడిచేటోళ్ళుండే ఈ దునియాలా ఇగో నోర్లేని గీ మూగజీవులే 1000 రేట్లు నయమనిపిస్తుంది గీ ముచ్చటినాక. గీ ఊరే విష్కెలు 2 కలిసి ఎగురుకుట పోతున్నాయి. మళ్ళీ ఒకదానికి ఏమైందో ఏమో గాని ఉన్నట్టుండి ఒక్క పరే కింద పడిపోయింది. ఊపిరి కూడా ఆగిపోయి కొట్టుకుంటుంది. పోయి అది కూడా మనుషులుండే బిల్డింగ్ కాడనే పడ్డది. ఆయంత ఏ కౌసు గాని కంట్లను పడితే ఏమన్నుందా? అబ్బరా పిట్టే అని లొట్టలేసి పట్టుకపోతాడు. అందుకే ఎంబటే ఇంకోటి దాని ముక్కుతోటి దాన్ని లేపి దాని నోరుతోని గాలి ఊపి బతికిచ్చింది. అటు ఇటు తన్లాడి కింద మీద పడి మొత్తానికి బతికించుకుంది. గాశారం మంచిగుండి ఆ అడ్డం పడ్డ పిట్టెలేసి తుర్రుమన్నది. చూసిర్రా, ఇయాల రేపు మన సొంతోలే మనల్ని గంగల కలుపుదామని నీతి నిజాయితీ లేకుండా మోసం చేస్తున్న గీ దినాలల్లా ఇవిటిని చూసన్నా జరంత మందం ఇజ్జత్ తెచ్చుకొని బతకాలే అని మాట్లాడుకుంటారు ఇది చూసిన వాళ్ళంతా. మీరేమంటారులా? తెలంగాణ అసెంబ్లీ మీటింగులు చూస్తుంటే వేరే రాష్ట్ర పోలు చూసి నేర్చుకోవాలి అనేటట్టున్నాయి కదా. నిన్న తెల్లారంగా 3:30 దాకా అసెంబ్లీ మీటింగ్లు నడిచినాయి. ప్రతిపక్ష లీడర్లు సమస్యల మీద గలమెత్తిండ్రు. దానికి తగ్గట్టు అధికార పార్టీ మంత్రులు కూడా ఓపికగా జవాబులు చెప్పిండ్రు. తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లు తెల్లవార్లు మారథాన్ లెక్క నడిచిందని చెప్పొచ్చు. నిన్న పొద్దుగాల సురువైన అసెంబ్లీ అలా తెల్లారంగా 3:00 దాకా నడిచింది. అంత రాత్రి కూడా పద్దుల మీద గట్టి చర్చలు నడిచినాయి. దానికి తగ్గట్టు అధికార పార్టీ మంత్రులు కూడా ఓపికతో జవాబులు చెప్పిర్రు. అయితే ఒక్కనాడే 19 పద్దుల మీద చర్చ పెట్టి అన్నిటిని ఆమోదించుకోవాలని సర్కార్ అసెంబ్లీని తెలంగాణ నడిపిందని అంటున్నాడు కేటీఆర్ సారు. దానికి శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబు సార్ ఉండి సుదీర్ఘ ప్రసంగాలు వద్దు, ఏదైనా క్లుప్తంగా చెప్తే ఎప్పుడో అయిపోయేది, మీరు మాట్లాడానికే ఎక్కువ టైం తీసుకోరనే వరకు మేము కూడా ఏకీభవిస్తున్నాం. బరాబర్ సుదీర్ఘ ప్రసంగాలు వద్దు, కాకపోతే వచ్చే అసెంబ్లీ మీటింగులు 20 రోజులైనా పెట్టుకుందాము. రోజుకు 2-3 పద్దుల మీద చర్చ పెడదాము. అడావిడిగా ఒక్కనాడు అన్ని బిల్లుల మీద చర్చ పెట్టుకున్నాడు వద్దని సర్కారులకు సూచన చేసిండు కేటీఆర్ సారు. ఇక అసెంబ్లీని ఎక్కువ రోజులు నడిపిస్తే మా సహకారం కూడా ఉంటది, అందరం కూడా సభను చక్కగా నడిపించుకుందామని అనుకొచ్చిండు. మర్యాద ఇచ్చిపుచ్చుకున్నట్టే గిట్లు ఉంటది. కానీ కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ మీటింగులు ఉంటాయి అమ్మా, అవి ఇక బాయికాడ్ నీళ్ల పంచాయతీ కంటే ఘోరం ఉంటాయి. నీళ్ళు వస్తలేవని పోగాలంటే నువ్వు 3 పెళ్లిలు ఎందుకు చేసుకున్నావని ఇంకొకరు అంటారు. రోడ్లు లేవని పోగాలంటే నీకు గుప్త రోగాలు ఉన్నాయట కదా అని ఇంకొకరు తిట్టిపోసుకుంటారు. రేపు జనాలు ఎట్లా బతకాలని అడిగితే రేపు చేస్తారా, అంత దమ్ముందా మీకు అని అడిగే లేడీ లీడర్లు కూడా ఉన్నారు. అసొంటోళ్ళంతా తెలంగాణ అసెంబ్లీ మీటింగ్లను చూసి నేర్చుకోవాలని అంటున్నారు. ఇంత మంచి అసెంబ్లీలో చర్చలు జరగడం చూసిన వాళ్ళు.